ఎక్కువ శాతం మంది మీ పాట విన్నవారు ఒకటి అంటుంటారు, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో తెలియదు కానీ మీ గొంతులో చేరితే పాట గంధర్వ గానం అవుతుందంటారు. అయ్యో, పాటలో ఉండే శృతి లయతో పాటు శృతి లయ, భావం, అందం, అభినయం, ఆనందం, ప్రావీణ్యం అన్నీ కలగలిసిన రేర్ కాంబినేషన్. మామూలుగా ప్రావీణ్యం అంటే శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు అన్ని బాణీలని ఇంత అవలీలగా పాడడం. నాకంత ఎక్కువ ప్రావీణ్యం ఏం లేదు. 7 years, దట్స్ నథింగ్ యాక్చువల్లీ. గాత్రం వరకు అమ్మగారి ప్రభావం ఉందా, నాన్నగారి ప్రభావం ఉందా మీ మీద ఎక్కువగా? యాక్చువల్గా నాన్న పాడేవారు. యాక్చువల్గా రేడియోలో అని పాడారు. కాలేజ్లో కూడా సింగర్ అని నేమ్ వచ్చింది నా ఫాదర్కి. అమ్మ వచ్చి బయట ఏం పాడలేరు, ఇంట్లోనే వీణ వాయిస్తారు. తర్వాత చిన్న చిన్న స్లోకాస్ అమ్మ ట్యూన్ చేసి మనకు నేర్పించి ఈవినింగ్ స్వామి ముందు పాడమంటారు. సో అలా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టారు. నా సిస్టర్ కూడా చాలా బాగా పాడతారు. నాకంటే ఫస్ట్ ఫిల్మ్లో పాడేది నా సిస్టరు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయారు. అందువల్ల మ్యూజిక్లో అంత ఎక్కువ రాలేదు. సిస్టర్ పాడడం విని నేను కొంచెం స్టార్ట్ చేశాను. అలాగే ఇంట్లో చెప్పకుండా నేను కాంపిటీషన్స్లో చేసి నేనే పాడి వచ్చేసాను. తర్వాత ఒకసారి ప్రైజ్ వచ్చినప్పుడు నా ఫాదర్ ఏ పాట పాడాను అని అడిగి అప్పుడు నేను పాడి చూపించి తర్వాత నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో చిన్నప్పుడు యాక్చువల్లీ పాట వరకు మీ అంబిషన్ ఎలా ఉండేది చిత్ర గారు? యాక్చువల్గా నాతో స్టడీ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క కాలేజీలో లెక్చరర్స్గా ఉంటారు. ఇప్పుడు నాకు కూడా అలాగే ఫిలిం సింగింగ్ రాలేదంటే నేను కూడా ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండిపోయేవారు. అప్పుడు ఇంత మంచి పాట ప్రపంచం వినలేకపోయేది.